ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యం 51వ కీర్తన 15వ వచనం. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. భక్తుడైన దావీదు ఇక్కడ ప్రభువు సన్నిధిలో ఆయన్ని వేడుకుంటున్నాడు. ప్రభువా, నా యొక్క నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము అని అంటున్నాడు. ఒక దినమునకు దేవుడు మనకు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు. అయితే మనము ఆయనను స్తుతించడంలో వెనకబడిపోతూ ఉన్నాం. మన నోరును మనము విప్పడము లేదు. మన నోరును దేవుని స్తుతి కొరకై సమర్పించుటలేదు. ఆయనను గణపరచడం లేదు. ఆయన చేసిన ఉపకారములను దేవుని సన్నిధిలో మనము తెలియచేయటయే ప్రభుకి మనము సమర్పించేటువంటి గొప్ప స్థుతి. దానినే కదా 103వ కీర్తనలో భక్తుడైన దావీదు చెప్పినటువంటి మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో నున్న సమస్తమా ఆయన నామమును సన్నుతించుము. ఆయన నీకు చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకు అని అన్నారు. దేవుడు చేసిన ఉపకారమును ఏదైనాను సరే మనము మర్చిపోరాదు. కొన్నిసార్లు మనుషులు మనకు చేసిన ఉపకారములను గురించి ఎంతో గొప్పగా మనం చెప్తాం. ఆయన నాకు ఈ ఉపకారమును చేసినాడు, ఆయన ఆ ఉపకారము చెయ్యకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు అని అంటాం. మనుషులు మనకు చేసిన చిన్న ఉపకారములనే మనము ఘనముగా చెప్పుకునేటప్పుడు, దేవుడు మన మీద కనికరముతో ఆయన నిత్యము మనకు ఎన్నో ఉపకారములను చేస్తూ ఉన్నాడు. ఆపదతో కూడిన ఈ లోకములో మనము జీవించుట దేవుని కృపమే. ప్రతి రాత్రి మనము నిద్రించి వేకువనే లేచి ప్రభువుని మనం స్తుతించుట ఆయన కృపే. ఆరోగ్యమైనటువంటి వారముగా జీవించుట ఆయన కృపే. సంపూర్ణమైనటువంటి సౌఖ్యముతో మనము జీవించుట ఆయన కృపే. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టిన ఆరోగ్యమును పొందుకోలేకపోతున్నారు. అయితే నీకు నాకు దేవుడు మంచి ఆరోగ్యమునిచ్చి మనలను శరీర ద్రౌఢ్యముతో మనం ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ప్రభువా, నీవు చేసిన మేలన్నిటిని బట్టి, నీవు అనుగ్రహించిన కృపలను బట్టి నీకు స్తుతి చెల్లించుతున్నానని ఆయనను నిత్యము మనము స్తుతించాలి. అందుకనే భక్తుడు ఇక్కడ చెబుతున్న మాట, ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము అంటున్నాడు. మీ నోరు తెరిచి దేవుడు మీకు చేసిన మేళ్లను మీరు ప్రచురపరచండి, ఆయనను స్తుతించండి. పెదవులను తెరవమని దేవుని సన్నిధిలో అడగండి. దేవుణ్ణి మనము స్తుతించగా దేవునికి మనం ఇంకా ప్రీతి పాత్రులమైన మనుషులముగా మారుతాం. యోబు యొక్క విజయ రహస్యము అదే. యోబు దేవుని స్తుతించినప్పుడు రెట్టింపులైన ఆశీర్వాదమును పొందుకున్నాడు. దేవుణ్ణి స్తుతించిన వారు గనులైన మనుషులుగా మార్చబడ్డాడు. దావీదు తన జీవితంలో ప్రభువుని స్తుతించి పశువుల దొడ్డిలో నుండి ఇశ్రాయేలు రాజులుగా అతడు హెచ్చింపబడ్డాడు. నిత్యము దేవుణ్ణి స్తుతించండి, దేవుని దీవెనలకు పాత్రులుగా మారండి. గనుడా, నీ బిడ్డలను నీ కృపాకరములకు అప్పగిస్తున్నాను. నిత్యము వారు నిన్ను స్తుతించున్నట్లుగా కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.